ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొంది. తేమ శాతం ఎక్కువ వస్తుందని సీసీఐ కేంద్రంలో ఉదయం నుంచి పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ప్రతిరోజు వర్షమే వస్తుంటే పత్తిని ఎలా ఎండబెట్టాలని నిరసన వ్యక్తం చేశారు. క్వింటాల్ పత్తికి ప్రభుత్వం మద్దతు ధర 8,110 రూపాయలు కేటాయించగా ప్రైవేటు వ్యాపారులు 6,950 కంటే ఎక్కువ పెట్టడం లేదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తేమ శాతం ఎక్కువ ఉన్నా పత్తిని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చేసేసరికి ఇక్కడ మా పత్తి మేము ఆల్రెడీ అక్కడ 3 రోజులు ఎండబెట్టినాం. ఇంటి వద్ద 3 రోజులు ఎండబెట్టి తీసుకొని వచ్చినా కానీ ఇక్కడ వచ్చేసరికి 18 నుంచి 20 మైచర్ చూపిస్తున్నారు. మేము దానికి ఏం చేస్తాం, డైలీ వర్షం పడుతుంది. వర్షం పడితే మా చేతుల్లో లేదు. అది పైనుంచి వర్షం పడితే దానికి మేమేమంటే ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి సీసీ అధికారులు ఏమంటుంటే మేము 8-12 లోపే మేము మైచర్ వస్తేనే తీసుకుంటాము, అంతకంటే ఎక్కువ వస్తే మేము తీసుకోమని చెప్పి కడాకండి ఇక్కడ చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మా మైచర్ విధానం కొంచెం మైచర్ పెంచేసి ఒక 20 వచ్చినా కానీ ఇక్కడ రైతులు తీసుకుంటే కొంచెం రైతులకు లాభం పడతాయని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరడం జరుగుతున్నది. ఈ అధిక వర్షాలతోటి ప్రతి ఒక్కళ్ళ పత్తి ఎండబెట్టి రాకుండా దయదలించి కలెక్టర్ గాని అధికారులు వచ్చి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అధిక వర్షాల వల్ల ఎప్పుడు ఎండబెట్టమంటారు, ఎండబెట్టమంటారు. మరి వీళ్ళు ఓపెన్ చేసిండ్రు, మరి వర్షాలు లేని నెలలో ఓపెన్ చేయనుండే. వర్షాలు ఉన్నాయని అయితే అందరికీ తెలిసే, ప్రతి ఒక్కరికి తెలిసే. ఇన్ని వర్షాలలో ఎండబెట్టమంటాం. ఎండబెట్టిన ఫోటోలు తెచ్చినాం, అన్ని తెచ్చినాం. మరి ఏం చేస్తారు?